హాయ్ ఫ్రెండ్స్, తిరుమలలో వెంకటేశ్వర స్వామిని మీరు దర్శించినప్పుడు ఆయన ఒక్కసారి ఆపాదముక్తం గమనించే ఉంటారు కదా. తిరుమల శ్రీవారి హస్తాలు వాటి విశేషం గురించి తెలుసుకుందాం. తిరుమల స్వామిని దర్శించిన వారందరికీ స్వామి హస్తాలు ఉండే తీరు గమనంలోనే ఉండి ఉంటుంది. అంటే మీకు అది చూసే ఉంటారు కదా, స్వామి కుడి హస్తము నేలను చూపుతున్నట్లు ఉంటాయి. తన పాదాలను శరణ్యంగా భావించిన భక్తులను తనలో ఐక్యం చేసి కానీ మోక్షం ప్రసాదిస్తానని ఎడమహస్తం సూచిస్తుంది. అంటే ఆ ఎడమహస్తం ఉన్న తీరు అలా ఉంటుంది. అదే వాటి పరమార్థం. ఇదే విశేషము శ్రీ వెంకటేశ్వర సుప్రభాతంలో కూడా ఉంటుంది. ఈసారి తిరుమల వెళ్ళినప్పుడు స్వామివారిని ఆపాదముక్తము తనివి తీరా చూడండి. స్వామి కనిపించగానే కనులు మూసుకోకుండా ఆయన్నే చూస్తూ ముందుకు కదలండి. ఆయన దివ్య రూపం మీరు చూడగలరు. అలా మనం చూస్తూ ఆ స్వామివారినే చూస్తూ ఉంటే ఆయన దివ్య సుందర రూపం కూడా మన మనసులో అలా ప్రతిష్ఠించుకుని పోతుంది.